అందరికీ నమస్కారం. ప్రాప్స్ నేను రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఈరోజు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాను. ఆ టాపిక్ పేరు రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్. మీరు ప్లాట్, అపార్ట్మెంట్ లేదా విల్లా ఏదైనా కొనాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీరు ఏదైనా కొనే ముందు అది రేరా సర్టిఫైడా కాదని తప్పకుండా చెక్ చేసుకోండి. రేరా అంటే ఏంటి? రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్. రేరా రాకముందు రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు జరిగేవి. ఈ మోసాల వల్ల బయర్స్ నమ్మకాన్ని కోల్పోయేవాళ్ళు. దీన్ని ఆపడానికి ఇండియన్ గవర్నమెంట్ రేరాని తీసుకొచ్చారు. రేరాతో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ మరియు డిసిప్లిన్ వచ్చింది రియల్ ఎస్టేట్లో. దీంతో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంది. రేరా అనేది ఎందుకు అవసరమైనది? రేరా రాకముందు బయర్స్ చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రాజెక్ట్ డిలే అవ్వడం, చెప్పిన టైంకి ఇవ్వకుండా ప్రాజెక్ట్ని డిలే చేసేవారు, ఫాల్స్ ప్రామిసెస్ చేసేవారు. ఆ అమ్యూనిటీస్ ఉంటాయి, ఈ అమ్యూనిటీస్ ఉంటాయని చెప్పి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి డెలివరీ టైంలో చూస్తే ఆ అమ్యూనిటీస్ ఏవి ఉండేవి కాదు. కొనే ముందు ఒక ప్లాన్ చూపించి తర్వాత మనీ కట్టాక ప్లాన్ చేంజ్ చేసేవారు. ఇలా బయర్స్ని ఎంతో ఇబ్బంది పెట్టేవారు బిల్డర్స్. వీటన్నిటి వల్ల బయర్స్కి రియల్ ఎస్టేట్లో నమ్మకం పోయింది. దీని అంతటినీ ఆపడానికి ఇండియన్ గవర్నమెంట్ రేరాని తీసుకొచ్చారు. రేరాలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, డిసిప్లిన్ వీటన్నిటితో రేరాపై మళ్ళీ నమ్మకం వచ్చింది బయర్స్కి. రేరాలో ముఖ్యంగా ఏమేమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్, ప్రాజెక్ట్ ట్రాన్స్పరెన్సీ, ప్రొటెక్షన్ ఆఫ్ బయర్స్ మనీ, టైమ్లీ డెలివరీ, లిమిటెడ్ అడ్వాన్స్ పేమెంట్, క్విక్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి లైన్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్. ఏ ప్రాజెక్ట్ అయినా 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నా లేదా 8 కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్నా తప్పనిసరిగా రేరాతో రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి. ప్రాజెక్ట్ ట్రాన్స్పరెన్సీ. బిల్డర్ తప్పనిసరిగా ఫుల్ డీటెయిల్స్ రేరా సైట్లో అప్లోడ్ చేయాలి. ప్రాజెక్ట్ సైజ్, అప్రూవల్స్, కన్స్ట్రక్షన్ టైమ్ లైన్ అండ్ కార్పెట్ ఏరియాతో పాటు ప్రతి ఒక్కటి క్లియర్గా రేరాలో అప్లోడ్ చేయాలి. ప్రొటెక్షన్ ఆఫ్ బయర్స్ మనీ. బిల్డర్ బయర్స్ నుంచి కలెక్ట్ చేసిన మనీ 70% సపరేట్గా ఒక బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. ఆ మనీని ఓన్లీ కన్స్ట్రక్షన్కి మాత్రమే వాడాలి. పర్సనల్ యూజ్కి అలా వాడకుండా కన్స్ట్రక్షన్స్కి మాత్రమే వాడాలి. టైమ్లీ డెలివరీ. రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ డిలే అయితే బిల్డర్ కస్టమర్కి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. లిమిటెడ్ అడ్వాన్స్ పేమెంట్. బిల్డర్ సేల్ అగ్రిమెంట్ పైన సైన్ చేయకముందు 10% కంటే ఎక్కువ అడ్వాన్స్ తీసుకోకూడదు. క్విక్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు రేరా అథారిటీని సంప్రదించవచ్చు. మీ ప్రాబ్లమ్ని వితిన్ 60 డేస్లో సాల్వ్ చేస్తారు. హౌ రేరా హెల్ప్స్ బయర్స్. ట్రాన్స్పరెన్సీ. బయర్స్ ఇన్వెస్ట్ చేయకముందే ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ అండ్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సేఫ్టీ. బయర్స్ మనీ జాగ్రత్తగా ప్రాజెక్ట్కి మాత్రమే యూజ్ చేస్తారు. టైమ్లీ డెలివరీ. ప్రాజెక్ట్ డిలే అయితే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ బిల్డరే భరించాలి. లీగల్ ప్రొటెక్షన్. మీకు ప్రాజెక్ట్ గురించి ఏ కంప్లైంట్ ఉన్నా సరే మీరు లీగల్గా రేరా అథారిటీతో కంప్లైంట్ చేయొచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీ కొందామనుకుంటున్నారా? అయితే మీరు తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్న ఈ ప్రాజెక్ట్ రేరా అప్రూవ్డా అని. బయర్గా అడగడం మీ హక్కు. అడిగి క్లియర్గా తెలుసుకొని కొనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్లో ఎవరైనా ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.